అందరికీ నమస్కారం. మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు ఒంగోలు రావడం జరిగింది. తన భార్య బాలినేని సతీదేవి తల్లి గారు అయినటువంటి పిచ్చమ్మ గారు స్వర్గస్థులు కావటం, అదేవిధంగా ఆమెకు నివాళులర్పించేందుకు కూడా తన భార్యతో కుమారుడితో కలిసి కూడా కుటుంబ సమేతంగా కూడా ఆయన ఒంగోలు చేరుకోవటం జరిగింది. బాలినేని ఇంటికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారి నివాసంలో కూడా పిచ్చమ్మ గారి మృతదేహం అక్కడ ఉంచడం జరిగింది. బాలినేని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రణీత్ రెడ్డి, సతీదేవి గారితో పాటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పిచ్చమ్మ గారికి ఘనంగా నివాళులు అర్పించి, అదేవిధంగా పిచ్చమ్మ గారిని చూసిన తర్వాత తన తల్లి చూసిన తర్వాత కూడా సతీదేవి కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమెను ఓదార్చడం కూడా ఎవరి వల్ల కాలేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్న విజువల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు కొంతమంది వైసీపీకి సంబంధించి గతంలో బాలినేనితో పాటు వైసీపీలో పనిచేసినటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా బాలినేనితో పాటు జనసేన పార్టీలో చేరినటువంటి కొంతమంది, ఇప్పుడు జనసేనలో ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కూడా బాలినేని వెంటే ఉంటూ ఆమెకు నివాళులు అర్పించడం కూడా జరిగింది. ఆయన మరో 2 రోజుల పాటు ఒంగోలులోనే ఉంటారని కూడా కొంత సమాచారం తెలుస్తూనే ఉంది. ఎందుకంటే బాలినేని సతీదేవి గారి తల్లి గారు పిచ్చమ్మ గారు, సో రేపు ఆమెకు సంబంధించి కూడా పిచ్చమ్మ గారి అంత్యక్రియలు మేదరమెట్లలోనే ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఆ కార్యక్రమానికి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో కూడా పిచ్చమ్మ గారి అంత్యక్రియలు అయిపోయేంత వరకు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒంగోలులోనే ఉంటారని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి జనసేన పార్టీలో బాలినేని వర్గం నాయకులు తెలియజేయడం జరిగింది. అయితే జనసేన పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళు, అదేవిధంగా బాలినేనికి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది గతంలో వైసీపీలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా బాలినేని కుటుంబాన్ని ఓదార్చేందుకు కూడా వారందరూ ప్రయత్నం చేయడం జరిగింది. తన అత్తగారు అయినటువంటి పిచ్చమ్మ గారి అంత్యక్రియలు అన్ని కూడా ఆయన దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో 2 రోజుల పాటు బాలినేని ఆ కార్యక్రమాల్లో కూడా బిజీగా గడిపే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి బాలినేని వర్గం నాయకులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు రావడంతో జనసేన పార్టీలో ఉన్నటువంటి గతంలో ఆయనతో పనిచేసినటువంటి కొంతమంది నాయకులు కూడా బాలినేని దగ్గరగా కలిసే అవకాశం వచ్చిందని కూడా వారందరూ చెప్తూ జరుగుతుంది.